హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మనం ఫండమెంటల్గా తెలుసుకునే స్టాక్స్లో మనం ప్రతిరోజు కూడా అప్డేట్ చేసే స్టాక్లో ఈరోజున ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దానికి సంబంధించినటువంటి ఒక స్టాక్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఏదైతే మనకి 150 దగ్గర నుంచి 160 మధ్యలో మనం అక్యుములేట్ చేసుకుంటే లాస్ట్ కమింగ్ 1 ఇయర్లోను లేదా 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో దీనికి ఈ స్టాక్ ఉండే డిమాండ్ కానీ ఈ స్టాక్ ఉండే ఎక్స్పాన్షన్ కానీ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది సుమారుగా 2,12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. మార్కెట్లో లాస్ట్ ఇయర్ కూడా డ్రాస్టికల్గా 50 రూపీస్ నుంచి సుమారుగా 200 రూపీస్ వరకు ఎదిగినటువంటి స్టాక్ ఇది. కరెంట్ మార్కెట్ ప్రైస్ దీన్ని 160 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 161, 162, 164 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇది మనకి ఏదైతే గ్రాఫ్ పరంగా చూసుకున్నా, మనకి ప్రాఫిట్ పరంగా చూసుకున్నా మార్కెట్లో అయితే కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా పిఎన్ఎల్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వరకు చూసుకున్నట్టయితే లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా మనకి ఏదైతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ తోటి మంచి రిజల్ట్ ఓరియంటేషన్తో ముందుకెళ్తుంది. ఇది కాంపౌండింగ్ స్టాక్ యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 80% అయితే రన్ అవుతుంది. 80% తగ్గన్నాను. కానీ దీని ప్రాఫిట్స్ కట్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటన్నదంతా కూడా ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే దానికి నెట్ ప్రాఫిట్స్ నెట్ అసెట్స్ ఉన్నప్పుడు లాస్ట్ ఇదంతా కూడా కన్సాలిడేషన్ పొజిషన్లో ఉంది. ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంది. మనకి ఏదైతే ఇది ప్రతి ఇయర్ కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ అవుతుంది, ఎలా ట్రావెల్ అవుతుంది ఏంటన్నదంతా కూడా ఇక్కడ సెప్టెంబర్ 24 వరకు కూడాను ఏదైతే మనకి ఇన్ డీటెయిల్స్గా క్వార్టర్ అండ్ క్వార్టర్ ఈ లాస్ట్ ఇయర్ది మొత్తం మనకి ఏ విధంగా వచ్చింది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంట్లో టోటల్ లైబిలిటీస్ను మనకి అసెట్స్ చూసుకున్నట్టయితే మనకి బ్యాలెన్స్ అయితే మనకి ఏదైతే దీంట్లో ఉందో అదంతా కూడా రిజర్వ్స్ కానీ ఈక్విటీ క్యాపిటల్స్ కానీ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడ ఉందో చూసుకున్నప్పుడు మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ 80% రూపీస్ ఉంటుంది. ప్లస్ ఇది రైల్వే ఫైనాన్స్ సంబంధించిన స్టాక్ కాబట్టి మనకి దీంట్లో నష్టాలు ఎక్కువ వచ్చేసే అవకాశం, కంపెనీ కూడా స్టాండర్డైజ్డ్గా ఉండే అవకాశం ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా 1,700 కోట్లు, 1,600 కోట్లు, 1,200 కోట్లు, 1,500 కోట్లు అలా స్టేబుల్గా నెట్ ప్రాఫిట్ కూడా ముందు తీసుకెళ్తున్నాడు కంపెనీ. 1,600 కోట్లతో ముగిసింది. అదేవిధంగా దీనికి కాంపిటేటర్స్ చాలా ఉన్నప్పుడు కూడా ఇది ప్రైస్ అట్రాక్షన్ ఉన్నది కాబట్టి దీంట్లో కరెంట్ మార్కెట్ రూపీస్ 160 రూపీస్ దీనికి బాగా మంచి డిమాండ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రాఫ్ కూడా మనకి లాస్ట్ 2 ఇయర్స్గా కూడా అద్భుతంగా నడిచిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మనకి ఏదైతే మార్కెట్లో 50 రూపీస్ తగ్గిందో, 20 రూపీస్ తగ్గిందో లిస్ట్ అయినప్పుడు ఉన్నప్పుడు 30 రూపీస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ ఇయర్ అంతా కూడా 23 అంతా కూడా పెరుగుతూనే ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 24లో కొంచెం 24లో చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. 150 to 160 దగ్గర నుంచి దీన్ని మనం ఏ విధంగా క్యాష్ చేస్తాము, ఎలా చేస్తాము అన్న దాని మీద మన ఆధారపడి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఈ స్టాక్ని గ్రోత్ని ఏ విధంగా చూస్తారో చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇది 178 వరకు కూడా ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఉంది. 178 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి 190 వరకు కూడా అంటే ఈ ఈ ఇయర్లో మనకు ఒక 40%, 50% వరకు కూడా మార్కెట్లో పెరగడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అది సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 261 నుంచి 292 వరకు అంటే డబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 1 ఇయర్లో డబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మామూలుగా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకొని ప్రతిరోజు కూడా మార్కెట్లో ఈ స్టాక్ కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండడానికి అవకాశం ఉందనడానికి ఇక్కడ మనం ఈ చార్ట్ డిస్ప్లే చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి 200 మూవ్ గ్యారేజ్ ఏదైతుందో దాన్ని క్రాస్ చేస్తూ పైన క్లోజ్ అయింది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఒక రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుని ఈ రోజులో 160 దగ్గర నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫండమెంటల్గాను ప్లస్ టెక్నికల్గాను రెండు అట్లు కూడా సింక్ చేసి మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఏదైనా చిన్న కంపెనీ అంటే అది కూడా కాదు. ఏదైతే క్యాపిటలైజేషన్ 2,00,000 కోట్ల క్యాపిటలైజేషన్ కంపెనీ ఇది. ప్లస్ రైల్వేస్ ఫైనాన్స్ సంబంధించిన ఇది ప్రతి ఇయర్ కూడా బడ్జెట్లో కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ యొక్క బ్యాలెన్స్ కానీ పే చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి రన్నింగ్ ఇబ్బందికి ఏమి లేదు. అదేవిధంగా స్టాక్ కూడా చాలా స్టేబుల్గా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి రైల్వే కన్స్ట్రక్షన్ కానీ అదేవిధంగా రైల్వే హెల్త్ దానికి సంబంధించినటువంటి ఐఆర్సిటీసీ కానీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కానీ ఇవన్నీ కూడా బైక్ మై ట్రిప్లో కానీ ఇక్కడ ఎక్కడ బుక్ చేస్తే సరే రూట్ మ్యాప్ ఇదే కాబట్టి వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ముందు మామూలుగా మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుని ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే
మార్కెట్లో దీనిపైన 160 పైనుంచి మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 145 దగ్గర మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 160 పైన ఏ మూవ్స్లో ఉన్నా సరే మనం తీసుకోవచ్చు. ఇమీడియట్గా 178 180 వెళ్ళిన తర్వాత మనకు మంచి బ్రేక్అవుట్ వస్తుంది. అక్కడ నుంచి 190 200 దగ్గర నుంచి తర్వాత 225 నుంచి 300 వరకు కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి ఒక వన్ ఇయర్ డౌన్ ద లైన్ చూసుకుంటే 2 టైమ్స్ 3 టైమ్స్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏదైతే మార్కెట్లో రన్నింగ్ మార్కెట్లో ఉన్నటువంటి లాసెస్ అన్నింటినీ కూడా కవర్ చేసుకోవడం కాకుండా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఇన్కార్పొరేషన్ ఎప్పుడైంది 86 ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఏంటంటే బిజినెస్ వ్యూ కూడా ఎన్ఎఫ్సి ద మెయిన్ రత్న ఏదైతే మినీ రత్న షెడ్యూల్ ఏమున్నదో బిజినెస్ యొక్క ఆపరేషన్ లైజనింగ్ ఆపరేషన్ చేస్తుంది. అదేవిధంగా లైజనింగ్ ఆపరేషన్తో సహా దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ అన్నీ కూడా మనం ముందుగానే తెలుసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా లీడింగ్ ఆపరేషన్స్, లెండింగ్ ఆపరేషన్స్, బారోయింగ్ ఆపరేషన్స్, బారో బారోలో ఎవరెవరు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు వాళ్ళ అంతా కూడా డీటెయిల్డ్గా కూడా ఉంటుంది. దాని ప్రకారం మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే మనకి కీ పొజిషన్లో ఉండే మంచి రేట్ చాలా అట్రాక్టివ్ ప్రైస్లో 160 రూపీస్లో మనకి లో రిస్క్లో మనకి ప్రైస్ దొరుకుతున్నప్పుడు మనం పెద్దగా దీంట్లో పెడతానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్టాక్స్లో కానీ మనం అక్యుములేట్ చేసుకుంటా ముందుకెళ్ళినట్టయితే ఫోకస్ చేసినట్టయితే ఎంఓఈలు గట్ట అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి స్టాక్స్లో మనకి ఏదైతే లంసంలో కానీ లేకపోతే ఒక 2-3 ఫేజెస్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 160 జరిగింది 150 140 లోపల 2-3 ప్రైస్ జరిగినైతే మళ్ళీ ఇది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి చాలా అద్భుతమైనటువంటి మనకి ఇది టూల్ కింద మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఈ ఐఆర్ఎఫ్సిలో మనకి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్తో పాటు మనం కూడా వీటిలో కూడా ఇలాంటి స్టాక్స్లో కూడా మనం రీసెర్చ్ చేసుకుని మనం ఓకే అనుకున్న తర్వాత మనం పార్టిసిపేట్ చేస్తే మనకి మంచి లాభం చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఏదైతే అక్కడ మనం చూసిన దాంట్లో జిందాల్ ఫైనాన్స్ కానీ అదే ఊరో 2-3 దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ కానీ చూసుకుని దానికి తగ్గట్టుగా మనకి ఏ విధంగా ట్రేడ్ చేయాలని తెలుసుకున్న తర్వాత ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దాంతోపాటుగా మనకి ఏదైతే ఈ ఐఆర్ఎఫ్సి మనకి ఫండమెంటల్స్లో కూడా మనకి స్ట్రాంగ్ ఉంటుంది కాకుండా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ రేట్ చూసుకున్నప్పటికీ 80% అబవ్ ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకోవడానికి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించి మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచిదిగా. అదేవిధంగా టెక్నికల్గా కూడా మనకి 200 మూవింగ్ యావరేజ్ ఏదైతే మనకి బ్రేక్అవుట్ ఇచ్చి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకి 157 158 160 పైనుంచి కూడా మనం రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, మంచి లాభాలు అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.